భారత్కు 3 ఐసీసీ టైటిల్స్ అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసక్తికర విషయాలు తెలిపాడు. తన కెరీర్లో అత్యంత ఎక్కువగా బాధపెట్టిన క్షణాలు గురించి వివరించాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్ చేతిలో త్రుటిలో ఓటమిని చవిచూసి నిష్క్రమించింది. ఎంఎస్ ధోనీ కీలక సమయంలో రనౌట్ కావటంతో టీమిండియాకు పరాభవం తప్పలేదు. అంతేకాకుండా క్రికెట్ అభిమానులను బాధపెట్టిన మరో అంశం ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా అదే. కొద్ది రోజులకే ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అప్పటి మ్యాచ్ విశేషాలు గుర్తు చేసుకున్నాడు. 2019 ప్రపంచకప్ ఓటమి నుంచి బయటపడేందుకు కాస్త సమయం పట్టిందని పేర్కొన్నాడు. నాకు అదే చివరి వరల్డ్ కప్ అని తెలుసు. విజయం సాధించి ఉంటే చాలా బాగుండేది. నన్ను అత్యంత బాధపెట్టిన క్షణం అదే. ఫలితం ఎలా వచ్చినా మనం తీసుకోవాలి, ముందుకు సాగిపోవాలి. కానీ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఓటమిని తీసుకోటానికి కాస్త సమయం పట్టిందనే చెబుతా. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఇప్పుడు నాకు చాలా సమయం ఉంది. అయితే నా మనసును బాధపెట్టిన క్షణం మాత్రం అదే. విజయం కోసం తీవ్రంగా శ్రమించాం, కానీ గెలవలేకపోయాం అని ధోనీ వ్యాఖ్యానించాడు.